బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని అడిగితే ఆవడం చాలా మంది నోటి నుంచి వచ్చే మాటలు రెండే రెండు. ఒకటి కళ్యాణ్, రెండు తనుజ. అయితే ఇద్దరు ఆటలు తోపులా అంటే కాదు, కానీ పవర్ఫుల్ అవుట్ బ్యాంక్ ఉంది. అలానే తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా కామనర్ గా హౌస్ లోకి అడుగు పెట్టి మొదటి 2 వారాల పాటు గేమ్ లో డీలా పడిపోయిన తర్వాత కూడా పడిలేచే కెరటలాగా ముందుకొచ్చాడు కళ్యాణ్. దీంతో కామనర్స్ ని గెలిపించాలనుకునే వారికి కళ్యాణ్ బెస్ట్ చాయిస్ అయిపోయాడు. అయితే టాప్ 5 లో ఉన్న మరో కామనర్ హేమంత్ పవన్ విషయంలో ఆడియన్స్ కి ఎలాంటి కంప్లైంట్స్ లేవు. టాస్కుల విషయంలో టీమ్ అనే తోపు, ఈ విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. అయితే రీతు చౌదరితోనే హౌస్ లో ఎక్కువగా ఉండడంతో డేమన్ విన్నర్ మెటీరియల్ అన్న సంగతి తనతో పాటు ఆడియన్స్ కూడా మర్చిపోయారు. కానీ ఎప్పుడైతే రీతు ఎలిమినేట్ అయ్యిందో అప్పటి నుంచి డీమన్ కి తిరిగే లేదు. టాస్కుల్లో అయితే డీమన్ దుమారానికి హౌస్ మెన్ తడిగుడ్డ వేసుకొని తొంగునే పరిస్థితి వచ్చేసింది. అలానే ఇమ్ముతో కలిసి హౌస్ లో డీమన్ ఈ 2 వారాలు నవ్వించిన తీరు చూసి ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. అసలు నీలో ఇంత హ్యూమర్ ఉందా అని అనుకోలేదు బ్రదర్ అంటూ కామెంట్ పెడుతూ ఉన్నారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో డీమే ఆడిన ఆట చూస్తే ఆడియన్స్ కూడా ఏం ఆడారా స్వామి అనాల్సిందే. వన్స్ మోర్ వన్ లాస్ట్ టైం అంటూ ఈ సీజన్ లో జరిగిన బెస్ట్ టాస్క్ ని మళ్ళీ బిగ్ బాస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ధమాకా కింగ్ అనే టాస్క్ పెట్టాడు. ఈ గేమ్ లో భాగంగా బోర్డు కి ఎవరు ఎక్కువ హైట్ లో చెప్పుని స్టిక్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. గతంలో జరిగిన ఈ టాస్క్ లో డీమన్ ట్రై చేసి స్కిప్ అయి కింద పడిపోయాడు. ఆ సమయంలో డీమన్ పై దారుణంగా టోల్స్ కూడా వచ్చాయి. అగ్ని పరీక్షలో డీమన్ కాలు పైకి పెట్టి చేతులతో వాక్ చేసి చూపించాడు. కానీ రీతుని కలిశాక ఇలా అయిపోయాడంటూ ట్రోల్స్ చేశారు. ఇక ఇప్పుడు అదే టాస్క్ మళ్ళీ పెట్టేసరికి డీమన్ ఈసారి దుమ్ము లేపేశాడు. పవన్ ఈ టాస్క్ గుర్తుందా అని బిగ్ బాస్ వెటకారంగా అడిగితే గుర్తుంది బిగ్ బాస్, ఈసారి బాగా ఆడి చూపిస్తా, 7 ఫీట్స్ కొట్టి చూపిస్తా అంటూ డీమన్ ఛాలెంజ్ చేశాడు. తొలి రౌండ్ లో 6.4, రెండో రౌండ్ లో 6.8, చివరిగా 7.4 అడుగుల దగ్గర చెప్పుని స్టిక్ చేసి చూపించాడు డీమన్ పవన్. దీంతో గాళ్లకు ఎగిరి 2 తొడలు కొడుతూ ట్రోలర్స్ ని నోరు మూగించాడు. ఫినాలి వీక్ లో డీమన్ ఆడని చూసి అసలు రీతుతో కాకుండా అందరితో ఇలా కలిసి ఉంటే డీమన్ ఖచ్చితంగా విన్నర్ మెడల్ అయ్యి ఉండేవాడంటూ ఆడియన్స్ అనుకుంటున్నారు. సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.